సో ఇంకా వైజాగ్ సత్య అంటే తెలియని వాళ్ళు కూడా ఎవరు ఉండరు. ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిందో కుర్చీ తాతది. సో ఇక్కడే దగ్గర ఉండి వైజాగ్ సత్య అయితే అన్ని కార్యక్రమాలు అయితే చూసుకుంటున్నారని చెప్పాలి. మరి అసలు ఏం జరిగింది? ఎలా జరిగింది? తనతో కూడా ఎలా ఉండేవారు అనే పూర్తి వివరాలు అయితే ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సత్య ఎలా జరిగింది అసలు ఇదంతా? మొన్న మే 19న కృష్ణకాంత్ పార్కులో ఆయనకి సన్ స్ట్రోక్ తగిలింది. బాడీ అంతా డీహైడ్రేషన్ అయిపోయింది. నేను ఇమీడియట్గా వాటర్ బాటిల్ కూలింగ్ తీసుకొచ్చి తాగిపించి ఇంటికి తీసుకొచ్చి అప్పచెప్పిస్తాను. నువ్వు బయటికి రాకు డాడీ అని చెప్పిన. అలాగే ఆ రోజు మే 19న నైట్ 1 వరకు ఆయనతో పాటు నేను ఉన్నాను. మళ్ళీ ఏమైనా స్ట్రోక్ రావచ్చు, డిహైడ్రేట్ అవ్వచ్చు అని బాగానే ఉన్నాడు. బటర్ మిల్క్లు అవి ఇవి ఇచ్చాము, తాగాడు, తిన్నాడు, బాగానే పండుకున్నాడు. ఇంకా నాతో అదే లాస్ట్ ఇంకా నా స్వీట్ మెమరీ మా డాడీతో. నీకేం కావాలి డాడీ చెప్పి మరి రేపు వస్తానంటే సత్య బయట పడుకుంటున్నాను కారిడార్లో వరండాలో, నాకు టేబుల్ ఫ్యాన్ తీసుకురా అన్నాడు. అదే దానికే ముందు 1000-1500 పెడితే టేబుల్ ఫ్యాన్ వచ్చేసి నేను తీసుకొస్తాలే మా ఇంటి ఎదురుగానే ఉన్నది దుకాణం అని చెప్పిన. మళ్ళీ మార్నింగ్ లేచాడు మే 20 తారీఖున. భార్య కూతురు సమక్షంలోనే ఉన్నాడు అనమాట. మే 20 లేచి స్నానం చేసుకున్నాడు, బట్టలు మార్చుకున్నాడు. ఏం వండాలని నా భార్య అడిగితే నాకు పప్పు కావాలి, అన్నం కావాలంటే వండింది, పెట్టాడు, లంచ్ చేశాడు 12 గంటలకి. మళ్ళీ 5 గంటలకి మళ్ళీ నాకు కొంచెం ఆకలి వేస్తుందంటే కొంచెం అన్నం కూరేసి పెట్టిందంట. అప్పుడు ఇంక బాడీ అంతా డీహైడ్రేట్, లోపల అసలు వాటర్ లేదు. బాడీ అంతా డీహైడ్రేట్ అయిపోతే ఇంకా ఆ భార్యని ఇలా గట్టి పట్టేసుకొని ఇంకా అలాగా షివరింగ్ ఇచ్చేసి ఇంకా చనిపోవడం అనేది జరిగిందండి. చివరిగా మీతో ఏం మాట్లాడారు తను? చివరిగా నాతో అయితే నాకు టేబుల్ ఫ్యాన్ కావాలి బేట తీసుకురా, కొంచెం బయట పడుకుంటున్నాను అన్నాడు. అయ్యో డాడీ అది లక్షల కోట్ల రేపే తీసుకొస్తాను అని చెప్పాను. ఆయన ఏది అడిగినా నేను కొండ మీద కోరుతున్నాను అడిగి తెచ్చేసేవాడిని. చిన్న చిన్న కోరికలే కోరేవాళ్ళండి. ఎలా ఉండేవారు అంటే మీతో కానివ్వండి, ఇంత మీకు ఎప్పుడైతే పరిచయం అయ్యారో అప్పటి నుండి ఇప్పటి వరకు ఎలా ఉండేవారు? తన గతము గురించి కూడా ఏం చెప్తారు? హైదరాబాద్ యూసుఫ్ కూడా కృష్ణకాంత్ పార్క్ మా ఇద్దరిని కలిపింది. అప్పట్లోనే కరోనా టైంలోనే ఆయన కంచు కంఠం అనమాట. కళా వాచస్పతి జగ్గయ్య గారి లాగా కంచు కంఠం. డైలాగ్స్ అన్నీ బాగా చెప్పేవారు. దేనికోసం ఏ రంగం కోసమైనా మాట్లాడేవాడు. పాలిటిక్స్ కావచ్చు, ఫిలిం ఇండస్ట్రీ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఇండియన్ హిస్టరీ కావచ్చు, ఏ జరిగిన టకాలను చెప్పేసేవాడు. ఎందుకంటే నాలాగే నాకు కూడా అన్ని రంగాల్లో నాలెడ్జ్ ఉంది, మీ అందరికీ తెలుసు. ఆయన ఎందుకంటే ఇంటర్ చదువుకున్నాడు కాకతీయ యూనివర్సిటీలో. 1980లోనే ఏ గ్రేడ్లో పాస్ అయ్యాడు. సో అవన్నీ నేను మెచ్చుకొని ఆయన తీసుకొచ్చి మా గ్రూప్లో చేర్చడం. మా గ్రూప్ తెలుసు కదా, నేను ఉప్పల బాలు, బషీర్ మాస్టర్, మేమంతా. మేము ఎక్కడికి వెళ్తే అక్కడ తీసుకెళ్ళడం, ఆయన చాలా ఎంకరేజ్ చేసాం. చివరికి తమన్ గారి దగ్గరికి కూడా తీసుకెళ్ళాం. ఆయన కూడా గుంటూరు కారం సినిమాలో ఈయన వాయిస్ నచ్చి పెట్టడం జరిగింది. తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలు కూడా పెట్టడం జరిగింది. చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు. కానీ అట్ ద సేమ్ టైం ఆరోగ్యాన్ని కూడా చెడగొట్టుకున్నాడు. జస్ట్ లైక్ రాకేష్. సంఘటన జరిగినప్పటి నుండి ఉప్పల్ బాలు గారు ఎక్కువ కనిపించడం లేదు. అంటే తను కూడా ఎక్కడున్నారు అనుకోవచ్చు. ఉప్పల్ బాలు ప్రెజెంట్ గోవా ఈవెంట్లో ఉన్నాడు. నేను రాత్రి ఫోన్ చేశాను, వీడియో కాల్లో మాట్లాడాను, బాడీ చూపించాను, అంతా చేశాను. సో ఆయన ఈరోజు నైట్ ఫ్లైట్ వస్తుందట. మరి ఇంకా వచ్చేసరికి మరి తీసుకెళ్ళిపోతాం. ఆల్రెడీ 24 hours అయిపోయింది. ఇంకా బాడీ కూడా స్మెల్ వస్తుంది. బిగ్ బాస్ దువ్వాడ మాధురి గారికి, అలాగే వాళ్ళ హస్బెండ్ ఎమ్మెల్సీ శ్రీనివాస్ గారికి, ఆయన కూడా ఉత్తరాంధ్ర టైగర్ అంటారు, పులి, ప్రత్యేక ధన్యవాదాలండి. ఎందుకంటే ఇక్కడ ఈ టెంట్లు కావచ్చు, ఈ చైర్లు కావచ్చు, డెడ్ బాడీ పెట్టుకోవడానికి ఏసీ ఫ్రీజర్ అది కావచ్చు, పెద్ద పెద్ద టబ్బుల్లో వేడి నీళ్ళు మరగబెట్టి స్నానం చేయాలి డెడ్ బాడీకి. ఇవన్నీ సమకూర్చింది వాళ్ళే, అందించింది వాళ్ళే. వాళ్ళకి ఆ దేవుడు ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని నేనైతే కోరుకుంటున్నానని. గాడ్ బ్లెస్ యూ బోత్, మాధురి గారు అండ్ శ్రీనివాస్ గారు. అలాగే నేను ఒక లొకేషన్ పెట్టాను. అప్పుడు ఇమ్రాన్ ఖాన్ పరేషాన్ బాయ్స్ కూడా రాత్రి వచ్చాడు మిడ్నైట్లో 1 o'clockకి. ఎంత అవుతుంది ఏంటి సత్య రేపు ఖర్చులు అంటే, ఇలాగా పంజగుట్ట శ్మశాన వాటికలో చేయాలనుకుంటున్నాము, కగనం చేయాలి, ఇదంతా అక్కడ స్థలం తీసుకోవాలి, గొయ్యి తీయాలి, వాటిని ఒక 20-30 వేలు దాకా అవుతుంది అంటే ఆయన కూడా 20-30 వేలు ఇచ్చారు. ఆయనకు కూడా స్పెషల్ థ్యాంక్స్. గాడ్ బ్లెస్ యూ ఇమ్రాన్ ఖాన్. సో వీళ్ళిద్దరికైతే నేను స్పెషల్ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా టీం నుంచి కూడా నేను కూడా చాలా ఖర్చు పెట్టాను. ఈమె కూడా ఎంతో కొంత ఇచ్చింది, ఎవరు మన లోకల్ పిల్ల. ఇంకా ఉప్పల బాలు వచ్చినా కూడా ఇస్తా అంటున్నాడు. అలాగే మన బషీర్ మాస్టర్ కూడా 11th డే ప్రోగ్రామ్ బాగా చేద్దామంటున్నారు. ఎందుకంటే ఆయన జన్మస్థలం ఒక సెలబ్రిటీగా అదే కృష్ణకాంత్ పార్క్ కాబట్టి ఆయన బ్యానర్ ఏదో పెట్టి వాళ్ళ పర్మిషన్ తీసుకొని చేస్తామండి. మేమైతే వదిలేము. ఆయన అనాథ కాడు, మా అందరికీ ఒక ఫాదర్ ఫిగర్ లాంటి వ్యక్తి అనమాట. మేము ఎట్లా వదులుతాం? థ్యాంక్ యూ సో మచ్.